బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు మంత్రులను కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అయితే ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ గురించి, నిధుల గురించి అయితే ఆయన విస్తృతంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన అనేది కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలకమైన అంశమని, రాష్ట్రంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేశామన్నారు. దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు కూడా ఉన్నారు. అయితే మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు సిఆర్ పాటిల్ను కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉన్నది. నిర్మలా సీతారామన్తో కూర్చొని మాట్లాడి ఏదైతే అమరావతికి సంబంధించి, రాజధాని అమరావతికి సంబంధించిన నిధుల విషయంలో కూడా మీరు ఖచ్చితంగా మాకు నిధులు కేటాయించాలి అన్న దానిపైన ఆయన మాట్లాడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధులు సరిపోవట్లేదన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇదివరకే 15,000 కోట్లు అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా అమరావతి నిర్మాణాలు వేగవంతం చేయాలంటే కేంద్ర సహకారాలు ఇంకా కావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇదివరకు లోకేష్ సైతం పలుమార్లు కేంద్రానికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళడంతో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారి తాజా టూరు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఖచ్చితంగా నిధులు తెస్తారు అన్న ఆలోచనలోనే అందరూ ఉన్నారు. ఖచ్చితంగా నిధులు తీసుకొస్తారా, మరి ఎన్ని నిధులు తీసుకొస్తారు అని చెప్పేసి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై ఇటు ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు తప్ప పెద్దగా నిధులు ఏం తీసుకురావట్లేదని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతున్నారు. సీఎం అంటే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే తీవ్రంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఏం జరిగింది, అసలు ఏదైనా నిధులు వస్తున్నాయా అని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాన్ని మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అయితే చాలా కంప్లీట్గా కొట్టిపరుస్తూ ఉన్నది. జల్ జీవన్ మిషన్ను అమలు పరిచేందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారని చెప్తా ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఏపీకి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని ఆయన విన్నపించారు. అలాగే జల్ జీవన్ మిషన్ కోసం ఏపీ ప్రభుత్వ వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేసిందని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులు కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సిఆర్ పాటిల్ని అయితే కోరారు. అలాగే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన్ PMKSY RRR పథకం కింద చెరువులు, కాలువలు పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కూడా ఈరోజు కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే 2వ దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే దానిపైన నివేదిక సమర్పించి దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. అలాగే వంశాధార నది వివాద ట్రిబ్యునల్ విషయాన్ని కూడా ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. వంశాధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని,
ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యంత అవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తును పెంచాలని భావిస్తుందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని ప్రస్తావించారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరారు. అయితే ఈరోజు మధ్యాహ్నం మరో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే రోడ్డు విస్తరణకు సంబంధించిన నిధులు కూడా కేటాయింపు విషయంలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో పెద్ద మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్కు నిధులు వస్తాయని అయితే కూటమి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది. అయితే దీన్ని మాత్రం విపక్షాలు నిలువరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు. దానికి సంబంధించిన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఖర్చులు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు సొంత చాపర్లపై తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజా సొమ్మునే వినియోగిస్తూ ఉన్నారు. ప్రజా సొమ్మును వినియోగించుకొని వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం జరిగింది ఏంటి అనేది ఇటు ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇక దీనికి సంబంధించిన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా ఆయన కేంద్రం నుంచి వెళ్ళి తీసుకొచ్చిన నిధుల పట్ల, అలాగే ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆయన అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.